ఎపిసోడ్ 5 చాలా బాగా జరిగిందనిపించింది ఈరోజు. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అంటే ఇద్దరు ముగ్గురు వచ్చారు. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అనిపించింది. అందులో ఫుటా తెలుగు తెలుసు కదా! జపనీస్ అతను. ఆయన కూడా వచ్చారనమాట. బట్ ఆయనకి తెలుగు అంతా ఎంతో తెలిసిందే కదా! ఆయన వ్లాగ్స్ ఇవన్నీ చేస్తా ఉంటాడు. తెలుగు వచ్చేసి అంతో ఏదో వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాడు. ఆయన గురించి కూడా ఈ వీడియోలో ఆయన కూడా ఈ వీడియోలో ఉండడం అంటే ఈ ఎపిసోడ్‌లో రావడం జరిగింది. సో, ఆయన గ్రీన్ ఇచ్చారు, రెడ్ ఇచ్చారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకోటి నాకు తెలిసి ఆయన గ్రీన్ ఇచ్చినా, రెడ్ ఇచ్చినా నెక్స్ట్ స్టేజ్‌కి వెళ్ళిపోతాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే అంటే 'బిగ్ బాస్' హౌస్‌లోకి తీసుకుంటారేమో అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ కొంచెం వెరైటీగా ఉంటది. 'బిగ్ బాస్' హౌస్‌లో వెరైటీగా ఉంటది. ఈయనని తీసుకుంటే. అంటే తెలుగు రాదు కదా ఎక్కువ. ఏదో వచ్చి రాని తెలుగులో మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకో కొంచెం వెరైటీగా ఉండడానికి ఏమన్నా తీసుకొచ్చేమో ఈ ఫుటా తెలుగు జపనీస్ ఆయనని అనిపిస్తుంది. ఏమో చూద్దాం. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చివరి వరకు చూడండి. ఎక్కడ మిస్ చేయొద్దండి. ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ ఒక లైక్ చేసి స్టార్ట్ చేయండి. ఇప్పుడు జోష్నా రెడ్డి ఫ్రమ్ కర్నూలు. సో రావడంతోనే వెరైటీ ఎంట్రీ అనమాట. ఎట్లా అంటే బుల్లెట్ బైక్‌లో హెల్మెట్ పెట్టుకొని వచ్చిందనమాట. లోపలికి స్టేజ్ మీదకి కూడా హెల్మెట్ పెట్టుకొని లోపలికి వచ్చేసింది డైరెక్ట్. సో వచ్చి హెల్మెట్ తీసేసి మంచి జోష్ మీద కొంచెం హుషారుగా వచ్చిందనమాట. శ్రీముఖ్ వచ్చేసి నీ గురించి ఇంట్రడ్యూస్ చేసుకో అంటే, సో నా పేరు జోష్నా రెడ్డి, నేను కర్నూలు నుంచి అని చెప్తాదనమాట. సో వాళ్ళ ఫ్యామిలీ గురించి చెప్పినప్పుడు వాళ్ళ అమ్మ యోగా చేస్తుందంట. సో వాళ్ళ బ్రదర్ వచ్చేసి ఎక్కువ బైకులు పిచ్చంట. సో ఆ బైకులు పిచ్చే తినకు కూడా అంటించేసాడంట. సో అందుకే తను ఎక్కువ అంటే స్కూల్ టైమ్స్ నుంచి బైక్స్నే రైడ్ చేసేదంట. ఎక్కువ బైక్స్ని రైడ్ చేయడం తనకి ఇంట్రెస్ట్ అనమాట. సో అందుకే తను వెరైటీగా ఎంట్రీ ఇచ్చింది. అంటే బుల్లెట్ బైక్లో వచ్చి లోపలికి కూడా డైరెక్ట్ హెల్మెట్ పెట్టుకొని లోపలికి వచ్చేసింది. ఇంకా తనకి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అంట. ఇంకా వాళ్ళ నాన్నకైతే 'బిగ్ బాస్' అంటే చాలా ఇష్టం అంట. అంటే 24/7 అనేసి హాట్‌స్టార్‌లో ఇంతకుముందు వచ్చింది కదా! సో అదైతే ఎప్పుడు పడితే అప్పుడు చూసేవాడంట. అందులో కొట్లాడుకుంటా అంటే నైట్ లేదు, పగలు లేదు. ఎప్పుడు పడితే అప్పుడు ఓపెన్ చేసేసి అర్ధరాత్రి టైం అయినా చూసేవాడంట. బాగా నవ్వుతా ఎంజాయ్ చేసేవాడంట వాళ్ళ నాన్న. సో రిమోట్ ఈ డాడీ అని చెప్పినా కూడా రిమోట్ ఇచ్చేవాడు కాదంట. ఫుల్ కూర్చొని సోఫా సీట్‌లో స్నాక్స్ తింటా ఫుల్ ఎంజాయ్ చేసేవాడంట వాళ్ళ నాన్న. సో తనైతే ఏందిరా నాకు ఈ గోల అనేసి లోపలికి వెళ్ళిపోయేదంట. తను ఇమాజిన్ చేసుకునేదంట. అబ్బా ఎట్లా అంటే నేను ఒకవేళ 'బిగ్ బాస్'లోకి వెళ్తే మా నాన్న ఎలా రియాక్ట్ అవుతాడు అదంతా కొంచెం ఇమాజిన్ చేసుకునేదంట. తర్వాత వాళ్ళ నాన్నతో అంటే జోక్స్ చేసుకునేదంట. ఎట్లా అంటే డాడీ నేను లోపలికి వెళ్తే 'బిగ్ బాస్' హౌస్‌లోకి వెళ్తే సో నీ రియాక్షన్ ఏంటి, ఎలా రియాక్ట్ అవుతావు, ఇదంతా జోక్స్ చేసుకునేదంట. సో కానీ ఇంత త్వరగా నేను 'బిగ్ బాస్'లోకి వస్తాను అనుకోలేదు. బట్ అన్ఫార్చునేట్లీ మా నాన్న పైనుంచి చూస్తా అంటాడు అనేసి ఒక బాంబ్ వేసేసింది అనమాట. అంటే ఎమోషనల్ బాంబ్ వేసేసింది అనమాట. అంటే ప్రెజెంట్ వాళ్ళ నాన్న లేడంట. సో 2024లో వాళ్ళ నాన్న అదే చనిపోయాడంట. తర్వాత తను చాలా బాధపడిందంట. అదే ఇంక తెలిసిందే కదా! అంటే తను చాలా స్ట్రాంగ్ ఉందబ్బా! నిజం చెప్పాలంటే చాలా స్ట్రాంగ్ ఉంది. తను మాటల్లో ఎమోషన్ ఉంది. బట్ తను అదంతా హ్మ్, అదే చాలా స్ట్రాంగ్‌గా మాట్లాడుతా ఎమోషన్‌గా ఫీల్ అవ్వకోకుండా చెప్తుందనమాట స్టేజ్ మీద. తర్వాత బిందు మాధవ్ అడుగుతది ఏమని, లాస్ట్ ఇయర్ ఎందుకు రాలేదు అంటే 2024లో వాళ్ళ నాన్న చనిపోయాడు కదా! సో వాళ్ళ నాన్న కోరిక అంటే వాళ్ళ నాన్నకి చెప్పింది. నేను 'బిగ్ బాస్'లోకి వెళ్తే నీ రియాక్షన్ ఏందనేసి చెప్పింది కదా! సో తను 'బిగ్ బాస్'కి వెళ్ళాలి కదా! లాస్ట్ ఇయర్ ఎందుకు రాలేదు అని అడిగితే, సో లాస్ట్ ఇయర్ రాలేదు, అన్ఫార్చునేట్‌లీ నేను రాలేదు అనేసి మన అక్క కొంచెం సిగ్గుపడతదనమాట. అప్పుడు నవదీప్ వచ్చేసి ఏదో ఉంది లవ్ స్టోరీనా అంటే అవును అన్నట్టు చెప్తదనమాట. ఇవే మాకు కావాల్సింది చెప్పు ఇవే కావాల్సింది అనేసి నవదీప్ చెప్తే, సో తను వచ్చేసి కొంచెం చెప్తారనమాట. లాస్ట్ ఇయర్ అంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్‌కి 'బిగ్ బాస్'లో ఎక్కడం అదే 'బిగ్ బాస్' ఇవన్నీ నచ్చదంట. సో అందుకు బ్రేకప్ చెప్పా అని చెప్పింది. ఇంకోటి ఏం జరిగింది, వాళ్ళ పేరెంట్స్ అంట తనకి చెప్పేశారంట. వద్దు నీకు వర్కౌట్ అవ్వదు, తన గురించి నువ్వు వదిలేసేయి, నీ లైఫ్‌ని ఖరాబ్ చేసుకోవద్దు అది ఇది అని చెప్పినా కూడా తను వినేది కాదంట. తర్వాత సరే ఒకసారి చూద్దాం ఏమైతుందో అనేసి తను కూడా కొంచెం దూరం పెట్టడం అవన్నీ చేసిన తర్వాత అర్థమైపోయిందంట. సో అతని బిహేవియర్ కానీ అంటే దూరం పెట్టినప్పుడు తెలిసిపోయిందంట. సో అతని బిహేవియర్ కానీ ఓకే ఇంక వద్దురా నాయనా నాకు ఈ లవ్వులు గివ్వులు వద్దు, ప్రశాంతంగా అదే ఈ పంచాయతీలు ఏం లేకోకుంటేనే నేను ప్రశాంతంగా బతుకుతా, ప్రశాంతంగా నాకు నచ్చిన పని నేను చేసుకుంటా మూవ్ అయిపోతా అనేసి తను హ్యాపీగా వదిలేసిందనమాట రిలీజ్ చేసి. తర్వాత ఈ ఇయర్ అంటే ఇప్పుడు 'బిగ్ బాస్'లోకి అడుగు పెట్టిందనమాట. ఇది కూడా ఏదో సీరియస్గా అట్లని కాదు కానీ కామెడీ అబ్బా కొంచెం కొంచెం బాగుందన్నమాట టైమింగ్ కానీ అదంతా. సో కామెడీగా చెప్పేసి అక్కడ జడ్జెస్ కూడా ఎంజాయ్ చేస్తా కొంచెం బాగుందనిపించింది అనమాట. సో తను కాన్ఫిడెన్స్ కానీ ఇదంతా కొంచెం బెటర్ పర్లేదు. ఒకవేళ తను ఛాన్స్ ఇచ్చినారంటే కనుక తను నిరూపించుకోగలుగుతాడు అనేసి అనిపించింది నాకు. తర్వాత ఇదబ్బా హైలైట్. తర్వాత ఒక హైలైట్ ఏంటంటే బిందు మాధవ్ అడుగుతుంది మీ నాన్న బండింగ్ ఏమన్నా ఉందా అంటే, అదే సిగరెట్ ఏదన్నా ఉందా అంటే ఉంది, ఇది ఎవరికి తెలియదు ఇంతవరకు. మా నాన్న అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ బ్రదరు ఇంట్లో లేనప్పుడు ఏదో ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళ నాన్నంట మందు బీర్లు తెచ్చుకున్నాడంట.
బీర్లు తెచ్చుకున్నప్పుడు తాగుతావా అనేసి వాళ్ళ కూతురు తను అడిగినాడంట. తాగుతానన్నా అంటే ఏమనలేదంట. బట్ అది ఎవరికి తెలీదంట ఆ సీక్రెట్. సో ఇప్పుడు నేను స్టేజ్ మీద చెప్తానా అనేసి. ఎప్పుడు బిగ్ బాస్ చూసేవాడంట. 24 గంటలు బిగ్ బాస్ చూసేవాడంట. అన్న అనేసి రిమోట్ లాక్కున్నా కూడా అసలు వినేవాడు కాదంట. సో తను వచ్చేసి లోపలికి వెళ్ళేసి అంటే రూమ్లోకి వెళ్ళిపోయేదంట, మళ్ళీ బయటకు వచ్చేదంట. అంటే బిగ్ బాస్ ఫుల్ చూసేది కాదంట. వాళ్ళ నాన్న మాత్రం 24/7 అంటే అది ఒకటి హాట్‌స్టార్‌లో ఇంతకుముందు వచ్చింది కదా 24/7 అనేసి, దాన్ని చూస్తూనే ఉంటాడంట. సో తను వచ్చేసి లోపలికి వెళ్ళి బయటకు వచ్చా, లోపలికి వెళ్ళి అంటే బెడ్రూమ్లోకి వెళ్ళేసి బయటకు వస్తా, ఆ టైంలోనే అట్లా బిగ్ బాస్ చూసిందంట. లోపలికి వెళ్ళి తను ఇమాజిన్ చేసుకునేదంట, ఒకవేళ నేను బిగ్ బాస్లోకి వెళ్తే 10th వీక్లో పేరెంట్స్ వస్తారు కదా, అదే ఫ్యామిలీ గ్యాదర్ అవుతారు కదా, ఆ టైంలో మా నాన్న వస్తే ఎలా ఉంటుంది, ఇవన్నీ కొంచెం థింక్ చేసేదంట. బట్ ఇప్పుడు వాళ్ళ నాన్న లేడు కదా, సో మా నాన్న లేడు అనేసి కొంచెం తను ఎమోషన్ అవుతుంది అనమాట. సో అక్కడ జడ్జెస్ కూడా కొంచెం ఎమోషన్ అవుతారు. బట్ తను మాత్రము బాగా హ్యాండిల్ చేసిందంటబ్బా. బాగా హ్యాండిల్ చేసింది. ఎట్లా అంటే లోపల చాలా బాధ ఉంది, బట్ అది బయటికి మరీ అంటే ఏడ్చడం కానీ అదంతా లేకోకుండా మాటలతో బాగా చెప్పేసింది అనమాట. అంటే డౌన్ కాకోకుండా అట్లా కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ తనకి చాలా బాగున్నాయి. సో వెరీ గుడ్ అని చెప్పొచ్చు. వాళ్ళ నాన్నకు కోరుకుండేది కదా నువ్వు కూడా బిగ్ బాస్లోకి వెళ్తే అనేసి. తను ఇప్పుడు అగ్ని పరీక్ష వచ్చింది కదా, వాళ్ళ అమ్మ కూడా అనిందంట, నువ్వు చూస్తూనే అనుకోకుండా నువ్వు ఇక్కడి వరకు వచ్చేసినావమ్మా. సో అనేసి కొంచెం వాళ్ళ అమ్మ కూడా ఎమోషన్ అయిందంట. సో తను ఆ మాట చెప్తానే శ్రీముఖి కూడా కొంచెం లైట్గా కొంచెం ఎమోషన్ అవుతారు అక్కడ జడ్జెస్ వాళ్ళంతా. తర్వాత శ్రీముఖి స్టేజ్ మీదకి వచ్చేసి చెప్తుంది, నీకు మార్కెటింగ్ అంటే ఇష్టం కదా అంటే, అవును నాకు మార్కెటింగ్, ఈ కంటెంట్ క్రియేషన్ ఇవన్నీ ఇష్టము అంటే, సరే నా దగ్గర ఒక బైక్ ఉంది అంటే నీకు మాత్రమే ఆ ఫోటో చూపిస్తా, నువ్వు జడ్జెస్కి ఆ బైక్ నమ్ము అంటే నీ టాలెంట్తో జడ్జెస్కి బైక్ నమ్ము అని చెప్తుంది. అది చూపిస్తే అది ఒక డొక్కు బైక్ అనమాట. అది ఒక మూలను ఉంటుంది అనమాట, దాన్ని నమ్ము అంటుంది. మన అక్క వచ్చేసి ఇంక చెప్తుంది అనమాట, ఓ అది బైక్ 125cc కొంటారా లేదా అంటే, మనోళ్ళు కూడా ఏ బైకు అది ఎప్పుడు బైక్ అంటే, సో అది వింటేజ్ బైకు ప్రపంచంలోనే ఒకటే ఉందనేసి కొంచెం ఎంటర్టైన్మెంట్ చేసినట్టు చేసి కామెడీ చేసేసి అభిజిత్ కొంటాడు అనుకున్నా, కానీ నవదీప్ కొన్నాడు. ఎట్లా ఫస్ట్ ఎంత రేట్ అంటే 1.5 సంథింగ్ ఎంతో చెప్తుంది. సో తర్వాత అది 1కు 50కి తర్వాత 15,000 ఫైనల్ చేసేసి నవదీప్ కొంటాడనమాట. లేదు నువ్వు ఎందుకు ఇది 15,000 ఓకేనా అంటే, పర్లేదు బైక్ చూసిన తర్వాత వాళ్ళే రిలీజ్ అవుతారంటే తర్వాత బైక్ని చూపిస్తుంది అనమాట. అమ్మ ఈ డొక్కు బైక్ కానీ 15,000 పెట్టింది అనేసి నవ్వుకుంటారనమాట. మళ్ళీ అభిజిత్ అంటాడు, నువ్వు ఒకవేళ నన్ను అడిగింటే కన్నా నేనే 1.5 ఇచ్చేసింటా. సో నువ్వు రాంగ్ పర్సన్ తెలుసు అంటే, రాంగ్ పర్సన్కి నువ్వు అప్రోచ్ అయ్యావు అంటే, నవదీప్ రాంగ్ పర్సన్, నువ్వు అప్రోచ్ అయ్యావు. 1.5కే నువ్వు సేల్ చేస్తావు, సో నేనంటే 1.5 అదే 15,000కే సేల్ చేసేది, సో నేనంటే 1.5కే నీకు ఇచ్చేసింటా అని చెప్పేసి మనోడు కొంచెం కామెడీ అనమాట తను. సో తర్వాత ఓటింగ్ విషయానికి వస్తే నవదీప్ అనమాట ఫస్ట్. సో ఏదో చూడడానికి సరదాగా ఉంది, చూద్దాం తను ఎట్లా హ్యాండిల్ చేస్తుందో, తను మాట్లాడే విధానం కానీ కొంచెం ఎంటర్టైన్మెంట్గానే ఉందనేసి మనోడు గ్రీన్ ఇస్తాడనమాట. సో తర్వాత అభిజిత్ కూడా సేమ్, ఎందుకో నువ్వు కొంచెం హుషారుగా ఉన్నావు, సో నీ యాడ్ నచ్చింది అనేసి మనోడు కూడా గ్రీన్ ఇచ్చేస్తాడనమాట అభిజిత్. తర్వాత బిందు మాధవి దగ్గరికి వస్తే, సో బిందు మాధవి మాత్రము రెడ్ ఇస్తుంది అనమాట. అంటే రెడ్ ఇవ్వకముందు ఒకటి అడుగుతుంది బిందు మాధవి, అంతకుముందు ఒకటి అడుగుతుంది అనమాట, ఏమని రెడ్ ఇవ్వకముందు, మీ డాడీని నువ్వు ఎంత మిస్ అవుతానో జోష్న అంటే, సో తను వచ్చేసి తన డైనింగ్ రూమ్లో లైట్లను ఆఫ్ చేసి ఒక ఫోటో ఉంటుంది, అది ఇట్లా స్ట్రైట్గా పడుతూ ఉంటుందంట, ఒకే ఫోటో లైట్స్ ఎడుగుతూ ఉంటాయి తన డాడీది. సో అక్కడ కుర్చీ వేసుకొని అక్కడ కూర్చొని డాడీని చూస్తా కొంచెం బాధపడుతుందంట. అంటే చెప్పుకుంటుందంట, నాన్న నీ వాయిస్ నేను మర్చిపోతానా, గుర్తుండట్లేదు అనేసి కొంచెం ఎక్కువ ఎక్కిలు పెట్టి ఏడ్చేదంట. సో ఇక్కడైతే కొంచెం ఎమోషన్, అబ్బా అక్కడ చాలా ఎమోషన్, కొంచెం బాధ అనిపించింది నాకు కూడా. తర్వాత జడ్జెస్ చెప్తుంది అనమాట, ఫోన్లో తన వీడియోలు ఉన్నాయి, మా నాన్న వీడియోలు, బట్ వాయిస్ లేదు, వాయిస్ ఉండే ఫోన్ అయితే మా అమ్మది పోయింది అంతే. ఇంకా నవదీప్ వచ్చేసి, అవును ఫస్ట్ మనం మర్చిపోయేది వాయిసే, సో వాయిస్ మనకి గుర్తుండదు, ఫొటోస్ ఎన్ని ఉన్నా కూడా వాయిస్ గుర్తుండదు అనేసి కొంచెం ఎమోషన్ అవుతారనమాట. కొంచెం బాధ అనిపించింది. సో తనైతే అంత ఎమోషన్, అంటే మనసులో ఇంత బాధ ఉంటుంది కదా, ఎవరికైనా తండ్రి లేకపోతే ఆ బాధ అనేది తెలుస్తుంది. సో తనైతే 2 years నుంచి ఆ బాధ లోపల పెట్టుకొని, బట్ స్టేజ్ మీద మాత్రం తను ఎక్కువ ఎమోషన్ అవ్వలేదబ్బా, చాలా కాన్ఫిడెంట్గా సూపర్గా మాట్లాడింది. నిజంగా ఈ విషయంలో అయితే తను గ్రేట్ అని చెప్పొచ్చు. తర్వాత బిందు మాధవ్ వచ్చేసి గ్రీన్ ఇవ్వదు, రెడ్ ఇచ్చేస్తుంది అనమాట. అంటే నువ్వు నీ టాలెంట్ ఉంది, మంచిగా మాట్లాడుతాను అన్నీ ఓకే, బట్ డైరెక్ట్గా నేను టాప్ 15 పంపించలేను, బట్ చూద్దాం నెక్స్ట్ స్టేజ్లో చూద్దాము, ఇంకా నువ్వు నిరూపించుకోవడానికి ట్రై చేయనేసి తను గ్రీన్ ఇస్తుంది అనమాట. అలా తనది సాగుతుంది అనమాట. సో కొంచెం బెటర్ అనిపించింది తనైతే, బట్ ఫుల్ ఎమోషన్ చేసేసింది స్టేజ్ మీద. సో తను వెళ్ళిపోయిన తర్వాత శ్రీమికి వస్తుంది అబ్బా, జడ్జెస్ దగ్గరకు వచ్చేసి కొంచెం ఎమోషన్ అయిపోతుంది. ఎట్లా అంటే, అయ్యో నేను ఎందుకో ఒక లోకంలోకి వెళ్ళిపోయా అంటే,
వాయిస్ మర్చిపోతాం కదా చనిపోయిన తర్వాత. సో నిజమా ఇదంతా అనేసి అక్కడికి వస్తారు. తర్వాత నవదీప్‌కి, తర్వాత బిందు మాధవి, తర్వాత వీళ్ళందరూ జడ్జెస్ మొత్తము కొంచెం ఫీల్ అవుతారన్నమాట. ఎట్లా అంటే అవును వాయిస్ మర్చిపోతాం కదా అంటే, అభిజిత్ వచ్చేసి లేదబ్బా ఎందుకు ఊరికే దాని గురించి ఆలోచిస్తావు అంటే, శ్రీముఖ్ వచ్చేసి లేదు లేదు ఎందుకు నాకు అట్లా అనిపించేసింది అంటే మనం మర్చిపోతామా నిజంగా అనేసి కొంచెం ఎమోషన్ అవుతారనమాట. సో అక్కడ కొంచెం బాధ అనిపించింది. ఎవరు తను కంటెస్టెంట్ వచ్చి చెప్పింది కదా, సో వాళ్ళని గట్టిగా గుండెలో గుచ్చేసి వెళ్ళిపోయిందనమాట. ఫుల్ ఎమోషన్ అని చెప్పొచ్చు ఈ తను వచ్చేసి. తర్వాత ఫుటా ఫ్రమ్ జపాన్ అబ్బా. ఈయన ఈయన రావడంతోనే జపాన్ నుండి వచ్చాను అనేసి వచ్చి రాని తెలుగులో మాట్లాడుకుంటూ వచ్చాడనమాట. బాగుంటాయి వీడియోలు చూస్తూ ఉంటాం కదా ఇన్స్టాగ్రామ్లో, బాగుంటాయి. మనోడు చాలా ట్రై చేస్తూ ఉంటాడు అంటే ఎట్లా అంటే తెలుగులో మాట్లాడడానికి అదంతా. బట్ స్టేజ్ మీదకి అయితే బాగానే తెలుగులో మాట్లాడుతూ వచ్చేసి చెప్తాడనమాట. నేను జపాన్ నుండి వచ్చాను, సో టోక్యో అదే జపాన్లో టోక్యో నుంచి వచ్చాను అనేసి చెప్తాడనమాట. తర్వాత జడ్జెస్ ఏది నీకు అంటే ఏమి ఇష్టం ఏం చేస్తూ ఉంటాంటే నేను మ్యూజిషియన్ అనేసి చెప్తాడు. తర్వాత నవదీప్ వచ్చేసి స్టిక్స్ ఇచ్చే డ్రమ్ ఉంటుంది కదా, ఆ డ్రమ్ మీద కొంచెం వాయిస్తాడనమాట మనోడు. సో గ్రేట్ అనేసి అభిజిత్ గ్రీన్ ఇచ్చేస్తాడనమాట. యో మ్యాన్ నువ్వు నాకు బాగా నచ్చావు నువ్వు, సో అనేసి మనోడు గ్రీన్ ఇచ్చేస్తాడు స్టార్టింగ్లోనే. ఇంకా ఎక్కువ ఏం టాస్క్లు గిక్స్లు అంటే ఏదన్నా ఇంకా ఎక్కువ ఏముండవు, ఇంకా డైరెక్ట్ గ్రీన్ ఇచ్చేస్తాడనమాట. తర్వాత బిందు మాధవి అడుగుతుంది నీకు తెలుగు సరిగా రాదు కదా, సో నువ్వు లోపల ఎట్లా కొట్లాడతావు అంటే, ఎట్లా బిగ్ బాస్ అంటేనే గొడవలు, సో గొడవలు ఇవి ఎప్పుడు తిట్టుకోవడం ఇవే కదా ఉండేది, సో మనోడు హ్యాండిల్ చేయలేవు కదా నువ్వు అనేసి తెలుగులో ఎట్లా మాట్లాడతావు అంటే, నేను ఇంకా నేర్చుకుంటా ఉంటాను అనేసి మనోడు చెప్తే, బట్ లేదు నువ్వు లోపలికి వెళ్తే కష్టం అనేసి మన అక్క బిందు మాధవ్ అక్క రెడ్ ఇచ్చేస్తుంది అనమాట. సో మనోడు కొంచెం సాడ్ అనుకుంటాడు. సో తర్వాత నవదీప్ కూడా సేమ్, నువ్వు కొంచెం బాగా తెలుగు నేర్చుకొని నెక్స్ట్ ఇయర్ రావాల్సిందబ్బా, సో ఇప్పుడు వెళ్తే నువ్వు కష్టమే అంటే అక్కడంతా కాన్వర్జేషను మొత్తం రచ్చ తెలుగులోనే ఉంటుంది కదా, బూతులు తప్ప మొత్తం అన్నీ తిట్టుకుంటారు వాళ్ళు బిగ్ బాస్లో. బట్ మనోడు చూస్తేనేమో ఏదో బాగున్నారా, ఎలా ఉన్నారు, తిన్నారా, పడుకున్నారా, తెల్లారిందా, చిన్న బేసిక్ తెలుగు మాత్రం మనోడికి వచ్చు కాబట్టి లోపల కొట్లాడేటప్పుడు మనోడు బిత్తర చూపు చూడడం తప్ప ఏముండదు. సో నాకు ఇక్కడ కొంచెం ఓకేలే అనిపించింది, ఎందుకంటే మనోడు ఇంకా తెలుగు ఇంప్రూవ్ కావాలా. నవదీప్ చెప్పింది కూడా కరెక్టే అనిపించింది. ఒక 1 year అంతా కష్టపడి కొంచెం తెలుగు నేర్చుకొని అంటే కొంచెం తెలుగు ఇంప్రూవ్ చేసుకొని, అంటే ఎక్కువ కాకపోయినా కానీ కొంచెం వీళ్ళు కొట్లాడుకునేటప్పుడు మనోడు కూడా ఆర్గ్యూ చేసేంత తెలుగు నేర్చుకుంటే మనోడికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇయర్ అయితే కష్టమే అనిపిస్తుంది, ఎందుకంటే 2 గ్రీన్ ఇచ్చారు, 1 రెడ్ ఇచ్చారు. బట్ నెక్స్ట్ స్టేజ్లో అయితే టఫ్ అనిపించచ్చు, ఎందుకంటే ఆల్రెడీ చాలామంది ఉన్నారు. సో లోపలికి వెళ్ళేది మాత్రం 15 మెంబర్సే కాబట్టి, అదే 15-10 ఎంతో తెలీదు, అదే వాళ్ళలో కూడా ఫిల్టర్ చేస్తారు కాబట్టి మనోడైతే లోపలికి వెళ్ళడం కష్టం అనిపిస్తుంది. సో నవదీప్ అయితే రెడ్ ఇచ్చేస్తాడు, నెక్స్ట్ ఇయర్ ట్రై చేయి నువ్వు తెలుగు బాగా నేర్చుకునేసి. నిజమేలే, ఇప్పుడు తెలుగు రాకోకుండా లోపలికి వెళ్ళేసి మనోడు ఊరిగా బుక్ అయిపోతాడు అందరి మధ్యలో. ఇంగ్లీష్లో మాట్లాడతారు, ఓకే ఇంగ్లీష్లో మేనేజ్ చేయొచ్చు అనుకున్నా కూడా వీళ్ళు గొడవలు ఉంటాయి కదా. ఇప్పుడు టాస్కుల పరంగా ప్రతిసారి నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడతా కమాన్ గో ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే మనోడికి అంటే ప్రతి వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతూ టాస్క్ చేయాలంటే ఇవన్నీ కష్టం కదా. సో వీళ్ళైతే ముందే కుక్కలు కొట్టినట్టు అదే భయంకరంగా కొట్లాడుకుంటారు తెలుగులోనే, ఎట్లా పడితే అట్లా మాట్లాడుకుంటా. తెలిసింది కదా బిగ్ బాస్ అంటేనే గొడవలు. మనోడు లోపల ఏం చేస్తాడు, ఏం చేయలేడు కాబట్టి, సో నువ్వు నెక్స్ట్ ఇయర్ రామ్మా, సో ఇయర్ కొంచెం కష్టమే లేదు నీతో అనేసి రెడ్ ఇచ్చేస్తాడు నవదీప్. సో అలా 1 గ్రీను 2 రెడ్లు. బట్ నెక్స్ట్ స్టేజ్లో కూడా కష్టమే అనిపిస్తుంది, ఎందుకంటే ఏమో చెప్పలేము, ఒకవేళ ఎంటర్టైన్మెంట్ ఉంటే పంపించచ్చు, ఏమో ఒకవేళ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ ఎలిమినేట్ అయినా కూడా చెప్పలేము. బట్ ఏమో నెక్స్ట్ స్టేజ్లో చూడాలి. నాకైతే కష్టం అనిపిస్తుంది, ఎందుకంటే తెలుగు ఇంకా ఇంప్రూవ్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ వస్తే బెటర్ అనిపిస్తుంది నవదీప్ చెప్పినట్టు. సో అదన్నమాట, 2 గ్రీన్లు 1 రెడ్ అయితే వచ్చింది, 2 రెడ్ 1 గ్రీన్ అయితే వచ్చింది. సో నెక్స్ట్ స్టేజ్కి ఫుటా వెళ్ళిపోయాడు అనమాట. నెక్స్ట్ అభిజ్ఞ, తను రావడంతోనే భలే హుషారుగా వచ్చింది. ఎట్లా అంటే తన వెరైటీ వాకింగ్ చేసుకుంటూ వచ్చింది. శ్రీముఖి కూడా దాన్ని ఇమిటేట్ చేసింది అనుకోండి. సో తర్వాత నీ గురించి చెప్పు అంటే తను చెప్తుంది, నేను అభిజ్ఞ ఫ్రమ్ హైదరాబాదు, సో నేను ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటా అంటే, సో తర్వాత బిందు మాధవి చేతులు వెనక్కి పెట్టుకొని మాట్లాడు అని చెప్తుంది అనమాట. ఎందుకంటే తను మాట్లాడేటప్పుడు చేతులు కదిలిస్తూనే ఉంటుంది కదా, అంటే మామూలుగా మాట్లాడేటప్పుడు చేతులు కదిలిస్తూ ఉంటారు కదా, సో తను ఎక్కువ కదిలిస్తూ ఉంటుంది అనమాట. అందుకు నువ్వు చేతులు వెనక పెట్టుకొని మాట్లాడు అనేసి బిందు చెప్తుంది అనమాట. బిందు మాధవి గారు చెప్తారు. సో వెనక పెట్టుకొని మాట్లాడుతుంది అనమాట. క్యూట్ అబ్బా, ఎట్లా అంటే చాలా క్యూట్గా మాట్లాడుతుంది. ఎట్లా అంటే నవదీప్ అంటాడు చేతులు వెనక పెట్టుకొని మాట్లాడటమే కాదు తల కూడా ఊపకూడదు అనేసి, ఎలా మాట్లాడగలుగుతాను అనేసి చాలా క్యూట్గా మాట్లాడుతూ ఉంటుంది తనైతే.
తర్వాత నువ్వు స్టాచ్యూ లాగానే నిలబడి అంటే తను అంటదనమాట ఎట్లా, నేను స్టాచ్యూ లాగా ఉండాలా అంటే, అవును స్టాచ్యూ లాగానే ఉండి నువ్వు మాట్లాడాలి అంటే, అంటది. క్యూట్గా ఉంటుంది అబ్బా, నిజంగా చాలా బాగుంటుంది. తర్వాత అడుగుతారు, నీది లవ్ మ్యారేజ్ అంటే, కాదు అరేంజ్ మ్యారేజ్ అంటే, ఎలా చెప్పు అంటే తను చెప్తుంది అనమాట, నేను హైపర్ యాక్టివ్ కదా, సో నేను ఎలా నేను గలగలగల మాట్లాడుతూ ఉంటుంది కదా, నన్ను ఎవరు అదే నా మాటలకి ఇదంతా అణిచి ఉండడం అంటే నాకు ఇష్టం లేదు. బట్ తనను చూసినప్పుడు అంటే ఫస్ట్ టైం తనని కలిసినప్పుడు మాత్రం నీలాగా నువ్వు ఉండు, ఇప్పుడు ఎలా ఉన్నావో ఎప్పుడు ఇలానే ఉండు అనేసి తను ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసినాడు. అంటే తనలాగానే ఉండనేసి తను చెప్పినాడు. సో తను బాగా నచ్చేసింది అనమాట. అందుకు వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకున్నారంట. ఇంకోటి తనకైతే వంట రాదని చెప్పేసింది. నేనైతే వంట చేయను, మా హస్బెండే చేసి పెడతారు, నాకైతే తినడం తప్ప నాకు రాదని చెప్తుంది. తర్వాత శ్రీముఖి చెప్తుంది, అక్కడికి వెళ్ళేసి 2 కుండలు ఉండే తీసుకురాపా అంటే తీసుకొని వచ్చేది. తీసుకొని వచ్చి నీ గురించి నువ్వు చెప్పంటే చెప్తుంది అనమాట. స్టార్ట్ చేస్తుంది ఏమని, నేను హైపర్ యాక్టివ్ అనమాట, నాకు ఇంటర్లో నేను స్టేట్ ర్యాంకరు, తర్వాత జేఈఈ అనేసి ఏదో సంథింగ్ చెప్తే మా నా నవదీప్ వచ్చేసి నువ్వు జేఈఈనా అంటే అవును అంటే, నువ్వు కూడా అంటే అవును అంటాడు. ఎగ్జామ్ రాసావా అంటే నేను రాయలేదు అనేసి ఏదో కొంచెం ఫన్ అనమాట, కొంచెం కామెడీ అనమాట. తన మాటలు అయితే చాలా ముద్దుగా అనిపించింది. అంటే కొంచెం కామెడీగా వాళ్ళకి జడ్జెస్కి నచ్చింది అనమాట. చాలా బాగా అనిపించింది తను మాట్లాడే విధానం కదా, అంతా చాలా యాక్టివ్గా ఉందన్నమాట. తర్వాత తనకి కడుపు నొప్పి ఉండేదంట, భయంకరమైన కడుపు నొప్పి అంట. ఆ కడుపు నొప్పి భరించలేని కడుపు నొప్పి అనేసి తను చెప్పింది. చాలా బాధపడ్డాను, చాలా ఏడ్చేదాన్ని. తర్వాత అదన్నీ కొంచెం చూసుకొని అదన్నీ కష్టాలు అనుభవిస్తానే టాప్ కంపెనీలో తను జాబ్ కొట్టేసిందంట. తర్వాత శ్రీముఖి వాటర్ వేస్తూ ఉంటుంది, కుండలు పట్టుకుంటుంది కదా, ఆ కుండలలో వాటర్ పోస్తూనే ఉంటుంది. బరువు తట్టుకోలేక ఏంటి ఇంత మోస్తానో, బరువు చాలా ఉందనేసి అక్కడ కూడా కామెడీనే. తను మాట్లాడేది ఎవరికి ఇరిటేషన్ అనిపించలే, కానీ చాలా అంటే కొంచెం నవ్వు తెప్పించేటట్లే ఉంది తన మాటలైతే. అక్కడ వాళ్ళు ఎంత సీరియస్గా అంటే ఇప్పుడు కుండలలో వాటర్ వేసినప్పుడు బరువు ఉన్నాయి అని చెప్తుంది. శ్రీముఖి వచ్చేసి బరువు నువ్వు మొయ్యాలి, నువ్వు మెంటలీ స్ట్రాంగ్ కదా, ఫిజికల్లీ స్ట్రాంగ్ ఎలా ఉన్నావో టెస్ట్ చేయాలి కదా అంటే, తను వచ్చి ఇక్కడ కూడా తను కామెడీ అనమాట. ఎట్లా ఫిజికల్లీ స్ట్రాంగ్ నేనేం కాదు అనేసి చెప్తుంది. అబ్బా నిజంగా చాలా ఫన్నీగా అనిపించింది తన మాటలు ఇదంతా. అక్కడ ఉన్న వాళ్ళైతే జడ్జెస్ అయితే భలే నవ్వుతున్నారు ఈరోజు అయితే. అభిజిత్ గడ కింద పడి నవ్వుతున్నాడు ఆమె మాట్లాడికి. తర్వాత బిగ్ బాస్లోకి వెళ్తే నువ్వు ఫిజికల్ టాస్క్లు ఎక్కువ చేయాలంటే మళ్ళీ గెలవలేవు కదా అంటే ఏం చెప్తుంది తెలుసా, వెరైటీ ఆన్సర్ ఇదైతే ఎవరు చెప్పరు, ఇంతవరకు ఎవరు చెప్పిండరు అలాంటి వెరైటీ ఆన్సర్ చెప్పింతాను. ఏ శ్రీముఖి ఏమంటుంది, లోపలికి వెళ్ళిన తర్వాత టాస్క్లు ఉంటాయి కదా, టాస్క్లు ఏం ఆడతావు, టాస్క్లు ఆడి ఏం గెలుస్తావు అంటే తను ఏం చెప్తుంది తెలుసా, వెరైటీ ఆన్సరు. నిజంగా ఎవరు చెప్పిండారు ఇలాంటి ఆన్సరు, ఆడి గెలవడమేనా, ఆడి ఓడిపోతే కూడా ఆడి గెలవడమేనా, ఆడి ఓడిపోవడం కూడా ఆడడమే కదా అనేసి భలే చెప్తుంది అనమాట. అభిజిత్ అయితే ఈరోజు నిజంగా ఎందుకో కానీ భలే నవ్వినాడు అబ్బా, కింద పడి నవ్వినాడు అభిజిత్. వీళ్ళంతా అయితే మెయిన్ అభిజిత్ అయితే భలే నవ్వుతాను ఉన్నాడు నాన్ స్టాప్గా వచ్చినప్పటి నుంచి లాస్ట్ వరకు. తను వచ్చినప్పుడు ఆన్సర్ కూడా భలే చెప్పింది. ఎట్లా ఏదో ఆడి గెలుస్తేనే నా ఆడడము, ఆడి ఓడిపోయినా కూడా ఆడడమే కదా అనేసి చెప్తుంది అనమాట. భలే అనిపించింది నాకైతే. తర్వాత ఓడిపోవడానికి నువ్వు బిగ్ బాస్కి వెళ్తానవా అంటే, ఓడిపోవడానికి ఏం కాదు, ఏమో ట్రై చేద్దాము, గెలుస్తా ఓడిపోతా కదా, మన చేతిలో ఏముంది అన్నీ ముందే అనుకొని ఆగిపోకూడదు, సో అనుకుని చేసేయాలనేసి భలే చెప్తుంది. నిజంగా అంటే ఫన్నీగా అనిపించిన తన మాటలు చాలా స్ట్రాంగ్గా అనమాట, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అంటే ఆలోచించే విధంగానే ఉన్నాయి. నిజమే కదా, మధ్యలోనే ఆగిపోకోకుండా ముందుకెళ్ళి ఏం జరుగుతుందో చూద్దాం అనేసి తను చెప్తుందనమాట. జడ్జెస్ అయితే ఫుల్ ఇంప్రెస్ అనమాట. ఇంకోటి అభిజిత్ అయితే నవ్వుతానే ఉన్నాడు. అమ్మో ఏంద్రా ఈమనేసి నవ్వుతానే ఉన్నాడు అనమాట. తను జాబ్ ఒక్కటే కాదులే, ఇంకోటి యాంకరింగ్ కూడా చేస్తుందంట. సరే యాంకరింగ్ చేస్తావా నువ్వు అంటే, అవును యాంకరింగ్ అనే చేస్తా, బట్ నీలాగా కాదు, నేను స్కూల్ టైం యాంకరింగ్, ఈ ఆఫీస్లో యాంకరింగ్ ఉంటుంది కదా అది చేస్తా అంటే. ఇంకోటి నా స్ట్రెస్ బస్టర్ వచ్చేసి డ్యాన్స్ అని చెప్తాను. డ్యాన్స్ వచ్చేసి తనకి చాలా చాలా ఇష్టం అంట అబ్బా. సో నువ్వు డ్యాన్స్ వేయంటే నేను ఇప్పుడా అంటే, అవును వెయ్యి అంటే, కుండలు చేతిలో ఉన్నాయి కదంటే కుండలు చేతిలోనే పెట్టుకొని వెయ్యి అనేసి అంటే మన అక్క వేస్తుందంట. రాములమ్మ సాంగ్కి ఒక కుండ శ్రీముఖి తీసుకుపోతుంది అనుకోండి, భలే వేస్తుంది డ్యాన్స్ అయితే, చాలా బాగా వేస్తుంది. కుండ పట్టుకొని స్టెప్స్ కానీ అవన్నీ సూపర్గా వేస్తుంది అనమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంప్రెస్ అయిపోతారు ఆ డ్యాన్స్కి కూడా. నెక్స్ట్ తర్వాత జడ్జిమెంట్కి వెళ్ళిపోదాము అంటే, యాంకరింగ్ నువ్వు, సో యాంకరింగ్ లాగా అడిగంటే తను సేమ్ యాంకరింగ్ లాగా అడుగుతుంది. శ్రీముఖి వాళ్ళు ఎలా చేస్తారు, వెల్కమ్ టు అది అనేసి, సో అలానే అడుగుతుంది అనమాట. అభిజిత్ గారు ఇప్పుడు మీ ఓటింగ్ ఏది అనేసి తనకి బాగా నచ్చిందన్న అభిజిత్కి అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్. బాగా నచ్చేసావు, నువ్వు బబ్లీగా ఉన్నావు, నీ యాటిట్యూడ్ నచ్చింది బాగా.
అంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్ నచ్చింది, మొత్తం బాగా అనిపించింది అనేసి గ్రీన్ ఇచ్చేస్తారనమాట. తర్వాత బిందు మాధవి సేమ్, నువ్వు చాలా బాగా అనిపించినావు ఈరోజు, నువ్వు ఒక మాట అన్నావు కదా, సో మధ్యలోనే మనం ఆగిపోకుండా స్టెప్ వేసి చూడాలా అంటే అదే ఓడిపోతామో గెలుస్తామో అదేం అదే ఓడిపోతామో గెలుస్తామో ఆలోచించుకోకుండా ముందుకు వెళ్ళిపోవాలా ఏమైతే అనేసి అది బాగా నచ్చింది నాకు, అందుకే నీకు గ్రీన్ ఇస్తాను అనేసి బిందు మాధవి గ్రీన్ ఇచ్చేస్తుంది. తర్వాత నవదీప్ దగ్గరకు వచ్చేసరికి యాంకరింగ్ లాగానే అడుగుతుంది అనమాట. ఇప్పుడు నవదీపు రెడ్ ఇస్తాడో గ్రీన్ ఇస్తాడో తెలీదు, ఆల్మోస్ట్ రెడ్ ఇచ్చేస్తాడు, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళు నువ్వు అనేసి అన్నట్టు గెస్ చేస్తుంది. అవును కరెక్టే అనేసి నవదీప్ చెప్పేసి రెడ్ వేస్తాడు అనమాట. బట్ నువ్వు నాకు బాగా అనిపించినావు, బట్ చూద్దాం నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళి నీకు ఇంకా నిరూపించుకో నువ్వు, ఇప్పటికైతే రెడ్ ఇస్తాను అనేసి రెడ్ ఇస్తాడనమాట. సో తనైతే చాలా ఎంటర్టైన్మెంట్ చేసింది ఇప్పుడైతే, చాలా కూడా అనిపించింది అనమాట. ఎందుకంటే తను మాట్లాడే అంటే చేతులు అంత బరువు పెట్టినా కూడా తను మాట్లాడే విధానం కానీ బాగా అనిపించింది. జడ్జెస్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. నవదీప్ ఇంకా అభిజిత్ గురించి ఏది చెప్పనక్కర్లేదు, కింద పడి నవ్వుతానే ఉన్నాడు లాస్ట్ వరకు. ఒకవేళ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తుందో లేదో తెలియదు, కానీ వెళ్తే కన్నా కొంచెం గలగల మాట్లాడే వాళ్ళలో తిన ఒకటి ఉంటుంది పక్కా. తర్వాత ఒక నలుగురు వస్తారు, ఫాస్ట్ ఫార్వర్డింగ్ పెద్దగా ఏం ఉండదులేండి, వీళ్ళ గురించి స్కిప్ చేసేస్తారు. అంటే వాళ్ళు ఒక 10 minutes 15 minutes స్టేజ్ మీద ఇచ్చింటారు, బట్ వీళ్ళు ఎలా అంటే ఎడిటింగ్లో లేపేసినారు. అంటే నిన్న సేమ్ ఇదే జరిగింది. అంటే వాళ్ళకు రెడ్ ఇచ్చే వాళ్ళకి కొంచెం చూపించకపోయినా ఓకేలే అనుకోవచ్చు, కానీ నిన్న గ్రీన్ ఇచ్చే వాళ్ళకు కూడా వాళ్ళు అట్లీస్ట్ ఒక 5 minutes కూడా వాళ్ళని చూపించలేదన్నమాట. సేమ్ ఈరోజు కూడా గ్రీన్ ఇస్తారు అనుకున్నా, కానీ రెడ్డే ఇచ్చినారు, ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసినారు. వీళ్ళల్లో పాపం అంటే కొందరు కామెడీ చేస్తాను నేను, నా వాయిస్తోనే కామెడీ, నా స్లాంగ్తోనే కామెడీ చేస్తానంటే ఏది కామెడీ చేయంటే తను ఏదో మాట్లాడడానికి ట్రై చేస్తారు, నాకు నవ్వు రావట్లే అనేసి జడ్జెస్ చెప్తారు. సో నువ్వు బిగ్ బాస్ లేకెళ్ళు, నిన్ను ఎందుకు పంపించాలంటే అతను ఇంకొకటి ఏదో చెప్తాడనమాట. జడ్జెస్ పెద్దగా ఇంప్రెస్ కాలే వాళ్ళకి, బట్ వాళ్ళ ఎపిసోడ్ ఫుల్ వేసినారంటే మనకు అర్థమవుతుంది. ఫస్ట్ అక్కడ ఏదో కట్ చేసేసి మొత్తం అంతా మనకు అర్థం కాదు, ఏదో జరిగిందిలే, ఓకే రెడ్ ఇచ్చేసారు ఫాస్ట్ ఫార్వర్డ్లో అన్నట్టే అనిపించింది తప్ప ఆడ వాళ్ళ గురించి కానీ ఏం లేదు. నాకైతే అదే అనిపించింది. వీళ్ళైతే కొంచెం అట్లీస్ట్ కొంచెమన్నా లెంతీగా, ఇప్పుడు ఆల్రెడీ పెడతా ఉన్నారు కదా, వాళ్ళకి అట్లీస్ట్ 2-3 minutes అన్నా చూపించేసి వాళ్ళ గురించి చెప్పి రెడ్ ఇచ్చినా కూడా ఓకే బెటర్ అనిపించేది, కానీ అసలు వాళ్ళ గురించే చూపించకుండా ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసి ఏదో ఒక 30 seconds 20 seconds లోపలే వాళ్ళందరినీ ముగిచ్చేసేస్తే ఎట్లా అవుతుంది. సో వాళ్ళకు కూడా రెడ్ ఇచ్చేస్తారనమాట. అంటే వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ వస్తారు అమ్మాయిలు, మీ ఇద్దరిలో ఒకరే లోపలికి వెళ్తారు అనేసి సర్కిల్ ఏదో గీసేసి అంటే వాళ్ళిద్దరు దబ్బుకుంటారనమాట. బిగ్ బాస్లోకి ఎందుకు వెళ్తున్నారు అనేసి ఒక డిస్కషన్ పెడితే వాళ్ళు ఏదో ముచ్చట్లు పెట్టినారనేసి బిందు మాధవ్ అనేసి నాకేం అనిపించట్లేదు, మీరిద్దరు ఏదో టాస్క్ ఇస్తే మీరేదో ముచ్చట్లు పెట్టుకున్నట్టే ఉంది అనేసి తనకు నచ్చకుండా రెడ్ ఇచ్చేస్తారు అనమాట. సో అందరికీ రెడ్ ఇచ్చేస్తారు, అందరూ బయటికి వెళ్ళిపోతారు. అక్కడ అసలు ఏం జరిగిందో కూడా మనకు కూడా క్లారిటీ లేదు కాబట్టి, సో అది ఫాస్ట్ ఫార్వర్డ్లో ఇది అయిపోయింది అనమాట. ఇప్పుడు హేమంత్ అనమాట వచ్చింది. తను బిగ్ బాస్ హౌస్లోకి పోయేదానికన్నా వాళ్ళ నాన్నతో మాట్లాడ్డంట. అంటే ఏదో కొంచెం ఇష్యూ వల్ల వాళ్ళ నాన్న తను మాట్లాడుకోరంట. ఈ బిగ్ బాస్ హౌస్లో వాళ్ళ నాన్నని తనని కలిపినారని చెప్పొచ్చు. అంటే ఈ అగ్ని పరీక్ష స్టేజ్ మీద వాళ్ళ నాన్ని తన పేరు హేమంత్ ఫ్రమ్ హైదరాబాదు, వాళ్ళ నాన్ని తన్ని కలిపినారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆడ ఏం జరిగిందంటే మనోడు వస్తాడనమాట, ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు, అంతా బాగానే ఉంది. తర్వాత నీ పేరెంట్స్ గురించి చెప్పు అంటే, సో వాళ్ళ నాన్న గవర్నమెంట్ జాబు, వాళ్ళ అమ్మ హౌస్ వైఫ్, మొత్తం అంతా చెప్తాడనమాట. తర్వాత మనోడు ఒక డ్యాన్స్ చేసి అలసిపోతాడు. ఎట్లా అంటే అలసిపోతాడు అనమాట. కింద కూర్చొని ఎందుకు ఇంత అలసిపోతానో, లోపలికి వెళ్తే నువ్వు ఇంకేం చేస్తావు టాస్కులు అంటే, లేదు మేడం నేను చేస్తాను అంటే, అసలు ఏమైంది అంటే మార్నింగ్ నుంచి స్ట్రెస్ అయిపోయి ఉండా, బయట వాళ్ళు ఏవేవో నెగిటివ్గా చెప్తా ఉన్నారు అనేసి మనోడు చెప్తాడనమాట. బిందు మాధవి అడుగుతుంది, మీ ఇంట్లో మీ అమ్మ డామినేషనా మీ నాన్న డామినేషనా అంటే, అమ్మ డామినేషన్ ఎక్కువ ఉంటుంది అంటే, లేదు అంటే వీళ్ళు ఓల్డ్ జనరేషన్ కదా, మమ్మీ డామినేషన్ ఏముండదు, నాన్న డామినేషన్ ఎక్కువ ఉంటుంది. ఒకవేళ మమ్మీ డామినేట్ చేయడానికి ట్రై చేసినా కూడా నువ్వు ఆడదాని రీతిలో ఉండు అనేసి కొంచెం కోపడతాడు అనమాట. సరే శ్రీముఖ్ అడుగుతుంది, ఏమని చెప్తుంది అనమాట, నువ్వు మీ నాన్నకి స్టేజ్ మీద చెప్పు, ఏం చెప్పాలనుకుంటాను అంటే, మనోడు అప్పుడు స్టార్ట్ చేస్తాడబ్బా ఇదంతా మొత్తం ఇక్కడ నుంచి ఫుల్ ఎమోషన్ కోపం మొత్తం అంతా స్టార్ట్ అవుతుంది. ఎట్లా అంటే, మా నాన్నకు నాకు కమ్యూనికేషన్ లేదు, ఎక్కువ మాట్లాడుకోమని చెప్తాడు. ఎందుకు మాట్లాడుకోరంటే, మా నాన్న నాతో ఎక్కువ మాట్లాడు, నేను కూడా మా నాన్నతో మాట్లాడాడు ఏదో చెప్తాడనమాట. సరే అసలు ఎందుకు మాట్లాడు ఏమైంది అని అడిగితే, వాళ్ళ నాన్న అంటే గవర్నమెంట్ జాబ్ కదా, వాళ్ళ నాన్న ఏదో అంటే డబ్బుల విషయంలో, అంటే లంచం ఇవి ఉంటాయి కదా, ఆ విషయంలో వాళ్ళ నాన్నని అరెస్ట్ చేస్తారనమాట. తర్వాత బయటకు వస్తాడు, జాబ్ పోతుందంట.
అంటే వాళ్ళ నాన్న చేయలేదంట. బయట వాళ్ళు ఉంటారు కదా ఇరికించేవాళ్ళు. సో, వాళ్ళు ఇరికించేసి వాళ్ళ నాన్నకి కొంచెం నింద వేసేసి మీద ఇట్లా పంపిస్తాడనమాట జాబ్ లేకుండా. వాళ్ళ నాన్న కొంచెం మెంటల్ స్ట్రెస్ అయిపోయి ఇంటికొచ్చేసి వీళ్ళతో సరిగ్గా ఉండకోకుండా మొత్తం మెంటల్‌గా బిహేవ్ చేసేవాడంట. అంటే బయటికి పారిపోవడం గాని ఇదంతా. చాలా చాలా అంటే అప్పుడు హేమంత్‌కి 17 ఇయర్స్ అంట. 17 ఇయర్స్ అంట. చాలా కష్టపడ్డానంట వాళ్ళ నాన్నని మార్చుకోవడానికి. దాదాపు 2, 3 ఇయర్స్ అయిందని చెప్పాడు. ఎట్లా అంటే వాళ్ళ నాన్న గేట్ తీసేసి పారిపోయాడు, రోడ్లోకి పారిపోయేవాడంట. మా తనొచ్చేసి వాళ్ళ నాన్నని ఒక చేత్తోనే ఎత్తుకొని, అంటే 17 ఇయర్స్ ఓల్డ్ కదా, అయినా కూడా ఒక చేత్తోనే ఎత్తుకొని లోపలికి తీసుకొని వచ్చేసేవాడంట. సరే ఇదంతా ఓకే గానీ మరి నువ్వు ఎందుకు మీ నాన్నతో మాట్లాడలేదంటే, వాళ్ళ నాన్నంట మీ వల్లనే నాకు జాబ్ పోయింది, అంటే ఇదంతా జరిగింది మీ వల్లనే అనేసి నింద వీళ్ళమ్మ మీద వీళ్ళ మీద వేసేసినాడంట. అప్పటి నుంచి తనకి, అంటే వాళ్ళమ్మ మనసు చచ్చిపోయిందంట. తన మనసు చచ్చిపోయింది. అప్పటి నుంచి నేను మాట్లాడను. తను కూడా, మా నాన్న కూడా నా మొహం చూడ్డు, వస్తాడు వెళ్ళిపోతాడు అంతే. ఎక్కువ కమ్యూనికేషన్ లేదు మా మధ్య అనేసి కొంచెం ఎమోషన్ అయ్యి చెప్తాడనమాట. మీ నాన్నతో మాట్లాడతావా లేదా ఫోన్ చేసి అంటే, ఇంకా లేదు నేను మాట్లాడను అనేసి చెప్పేస్తాడనమాట. వాళ్ళు జడ్జెస్ నువ్వు మాట్లాడితేనే నువ్వు ముందుకు వెళ్తావంటే, మనోడు ఇంకా కొంచెం ఆలోచించి సరే అనేసి అంటే, అంటే ఇంకోటి ఏంటంటే, మీ నాన్న అంటే ఫోన్ తీసుకోండి ఫోన్ చేద్దామంటే, మా నాన్న నెంబర్ నా ఫోన్లో లేదు, నాకు గుర్తు లేదు అంటే, మీ అమ్మకి ఇచ్చి ఫోన్ చేపిద్దామంటే, అంటే ఎట్లా చెప్తాడంటే, తన దగ్గర వాళ్ళ నాన్న నెంబర్ లేదంట, వాళ్ళ నాయన దగ్గర తన నెంబర్ హేమంత్ నెంబర్ లేదంట. అదేంది అంటే అస్సలు మాటలే లేవు మా మధ్య, అసలు కమ్యూనికేషన్ ఏమీ లేదు అంటాడు. ఇదంతా కాదు, నువ్వు మీ నాన్నతో మాట్లాడితేనే నువ్వు అంటే ఛాన్స్ ఉంటుంది నీకు, లేకపోతే లేదు అన్నట్టు. అంటే సరే మాట్లాడతా అంటే వాళ్ళమ్మ కాల్ చేస్తారనమాట. వాళ్ళమ్మ కాల్ చేసి వాళ్ళ నాన్నకి ఇవ్వమంటే మనోడు అప్పుడు కొంచెం చెప్తాడనమాట. ఎట్లా నాన్న నువ్వు అంటే కొంచెం ఎమోషన్ అనమాట. అబ్బా అక్కడ జడ్జెస్ ఈ ఈ హేమంత్కి వాళ్ళ నాన్నని ఈ హేమంత్ని వాళ్ళ నాన్నని కలపడానికే ఈ అగ్ని పరీక్షకి రావడం జరిగిందేమో అనేసి, ఒక డెస్టినేషన్ అంటారు కదా, అట్లయిందేమో అనిపించింది ఇదైతే. వాళ్ళ నాన్నతో మాట్లాడతాడు, నీకు నేను ఇష్టమా నాన్న, నువ్వు ఎందుకు మాట్లాడడం అంటే, లేదు నాన్న నేను చూస్తా, నువ్వు ఇష్టమే, నాకు చాలా ఇష్టము అది అంటే, మనోడు కొంచెం ఎమోషన్ అయిపోతాడు అనమాట. స్టేజ్ మీద అందరూ ఎమోషన్ అయిపోతారు. తర్వాత వీళ్ళు జడ్జెస్ వచ్చేసి అంటారు, లేదు ఇప్పుడు బాగానే ఉంది కదా అంటే, లేదు ఇలా ఉండేది ఒకప్పుడు అనేసి చెప్తే, ఇంకా ఓటింగ్ విషయానికి వచ్చి నవదీప్ వచ్చేసి, లేదు నాకు నువ్వు మీ నాన్నతో మాట్లాడాలి, నువ్వు ఇంకా హౌస్కి వెళ్ళాలి, ఇక్కడికన్నా అక్కడే ఎక్కువ ఉండాలా, నువ్వు ఇంకా లోపలికి వెళ్ళి ఏం చేసేది ఏం లేదనేసి రెడ్డి ఇచ్చేస్తాడు. తర్వాత అభిజిత్ కూడా సేమ్ అనమాట, నువ్వు ఈ హౌస్లో కన్నా మీ హౌస్లోనే ఎక్కువ ఉండాలి, ఇప్పుడు మెయిన్ అదే కావాలి, ఇప్పుడు వాళ్ళకి దూరం ఉండొద్దు నువ్వు అనేసి రెడ్డి ఇచ్చేస్తాడనమాట. బట్ బిందు మాధవ్ దగ్గరకు వస్తే బిందు మాధవ్ ఒక్కటే గ్రీన్ ఇస్తుంది. ఏమో చూద్దాం, నువ్వు ఇప్పుడు ఇలానే ఉండు, మీ నాన్నతో మాట్లాడు, దూరం పెట్టుకోవద్దు మీ ఫ్యామిలీని, మనసులో ఏం పెట్టుకోను, ఇవన్నీ వద్దు, నువ్వు వదిలేసేసి మీ నాన్నతో మాట్లాడేసి ఉండేసి అనేసి తను గ్రీన్ ఇస్తుంది. సో బట్ కొంచెం ఎమోషన్ అనిపించింది. మనోడు వాళ్ళ నాన్నతో ఫైనల్లీ మాట్లాడాడు. కొంచెం ఎమోషన్ అనిపించింది అబ్బా ఈ పాట అయితే. ఎందుకంటే తను చాలా సంవత్సరాల నుంచి మాట్లాడలేదంట. ఈ బిగ్ బాస్ అది ఈ అగ్ని పరీక్ష స్టేజ్ మీద వాళ్ళిద్దరిని కలపడం జరిగింది. కొంచెం ఎమోషన్ అనిపించింది. సో అది రెండు రెడ్ ఒక గ్రీన్ అయితే వచ్చింది. సో నెక్స్ట్ స్టేజ్కి అయితే మనోడు వెళ్ళాడు. తర్వాత ఇంకొక 5 మంది వస్తారు. అది కూడా స్కిప్ అనమాట, ఫాస్ట్ ఫార్వర్డింగ్. బట్ ఇందులో ఒక ఆయన, గవర్నమెంట్ మా ఇష్యూస్ని తీసుకోవట్లేదు, అంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ మేము సమాజంలో పెట్టాలనుకుంటానా, అందుకే నేను బిగ్ బాస్కి వస్తాను అంటే, నువ్వు గవర్నమెంట్కి పెట్టావా లెటర్ ఏదన్నా అంటే, పెట్టాను బట్ అక్కడ ఏం లేదు, ఇక్కడ అట్లీస్ట్ ఇక్కడికి వచ్చినా అంటే తెలుస్తుంది సమాజానికి. ఎందుకంటే మన జడ్జెస్కి ఏమో నాకు తెలీదు, ఇప్పుడు పర్సనల్ ఎజెండాతో నువ్వు వచ్చావా అన్నట్టు మాట్లాడతారనమాట. అంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినారు, లేకపోతే అట్లీస్ట్ వాళ్ళకి ఛాన్స్ అన్ని ఇచ్చినారంటే వాళ్ళు సమాజంకి ఏదో చెప్పుకోవాలన్నట్టు చేసినారు కదా. బట్ వీళ్ళందరికీ రెడీ చేసినాడు. ఆడ వినేది అసలు ఏముండదు, అసలు మనకు ఆడ ఏం జరిగిందో కూడా తెలియదు, మొత్తం స్కిప్ చేసి పడేసినారట. ఎంతమంది, ఆల్మోస్ట్ 5 మంది. సో వాళ్ళు ఏం మాట్లాడారు, ఒకళ్ళైతే చేతికి చైన్ కట్టుకుంటారు, ఒకళ్ళేమో వీడియో కాల్ మాట్లాడతారు, ఏవో జరిగినాయి కానీ అసలు అక్కడ అసలు మనకు తెలియదు, ఎడిటర్కే తెలియాలా, బిగ్ బాస్ అదే అగ్ని పరీక్ష ఎడిటర్కే తెలియాలి ఆడ ఏం జరిగిందో. మనకైతే ఏం తెలీదు, వాళ్ళకైతే మొత్తం అందరికీ రెడీ చేశారు. బట్ ఒక ఆయన మాత్రం ఏదో సమాజంలో నేను దీని గురించి పెట్టాలా, అందరికీ తెలియాలన్నట్టు మాట్లాడారు. బట్ ఆయనకు ఛాన్సే ఇవ్వలేదన్నమాట. నువ్వు సమాజంకి పెట్టుకోవడానికి వచ్చినావా లేకపోతే నీకోసం వచ్చినావా, ఏదో మాట్లాడేస్తారు బిందు మాధవి, అభిజిత్ వీళ్ళంతా. బట్ వాళ్ళకైతే మొత్తం రెడీ చేసి పంపించేశారు. సో ఏమో అసలు ఏం అర్థం కాదు. బట్ ఇదనమాట వాళ్ళ ఫాస్ట్ ఫార్వర్డింగ్ స్కిప్పు. తర్వాత ప్రియాంక, సో తను వచ్చేసి సింగరేణి నుంచి
రావడంతోనే 'బిగ్ బాస్' సాంగ్ ఉంటుంది కదా, 'బిగ్ బాస్' మ్యూజిక్ ఉంటుంది కదా, థీమ్ మ్యూజిక్, దానికి కూడా డ్యాన్స్ వేసింది అనేసి అబ్బా! ఆహ్, 'బిగ్ బాస్' థీమ్ మ్యూజిక్ కూడా డ్యాన్స్ వేసిన వాళ్ళు ఫస్ట్ టైం చూస్తాను నేను. ఫస్ట్ టైం మీరే డ్యాన్స్ వేసింది అనేసి కొంచెం బాగుంటుందన్నమాట. తను మాట్లాడే విధానం కూడా చాలా బాగా అనిపించింది. ఎట్లా అంటే గలగలగల మాట్లాడుతుంది, కాన్ఫిడెన్స్ ఉంది మాటల్లో మొత్తం అంతా. వాళ్ళ జడ్జెస్ ఏమడిగితే అది టగటగా చెప్పేస్తుంది. తను వచ్చేసి యాంకర్ అంట. సరే యాంకర్గా నువ్వు ఇంట్రడ్యూస్ చేసుకో అంటే యాంకర్గానే ఇంట్రడ్యూస్ చేసుకుంటాండి. బ్రేకింగ్ న్యూస్ అది ఇది అన్నట్టు టీవీలో మనం చూస్తాం కదా, సేమ్ అట్లనే తన గురించి ఇంట్రడ్యూస్ చేసుకునింది. తర్వాత నువ్వు 'బిగ్ బాస్' హౌస్లోకి ఎందుకు వెళ్తావు అంటే, యాక్చువల్లీ నాకు ఫ్రెండ్స్ లేరు, నేను అంటే తనకి ఫ్రెండ్స్ లేరంట, నేను అందుకు 'బిగ్ బాస్'లోకి వెళ్తాను అన్నట్టు ఏదో చెప్తే, నీకు ఫ్రెండ్స్ లేరా అందుకే నువ్వు 'బిగ్ బాస్'లోకి వెళ్తావు అంటే, దానికోసం కాదు అంటే, నీకు అసలు ఎందుకు ఫ్రెండ్స్ లేరు అంటే, నేను అదే కాలేజ్ టైంలో అందుకు గుండు కొట్టించుకునేదంట, ఏది తిరుపతికి వెళ్ళేసి, మేబీ దానివల్ల అయ్యి ఉండొచ్చు అనేసి ఏదో చెప్పింది. అంటే తనకి ఫ్రెండ్స్ లేరంట, అంటే తనకి దూరం పెట్టేవారంట, అంటే సరిగా లేను నేను, చూడడానికి బాగుండను అన్నట్టేదో వాళ్ళు దూరం పెట్టేవారంట. బట్ అభిజిత్ అంటాడు, నువ్వు ఇప్పుడు బాగున్నావు కదా, మరి ఎందుకు దూరం పెట్టంటే, మేబీ ఇప్పుడు బాగున్నా అప్పుడు బాగాలేనేమో అనేసి చెప్తుంది అనమాట. మాట్లాడింది, కాన్ఫిడెన్స్గానే మాట్లాడింది తనైతే. అక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంచెం ఇంప్రెస్ అయ్యారు. బట్ ఇప్పుడు ఒకవేళ నేను 'బిగ్ బాస్' హౌస్కి సెలెక్ట్ అయితే నీ ఫ్రెండ్స్ బ్యాక్ వస్తారా అంటే, ఏమో మేబీ రావచ్చు, బట్ వాళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండరు. నేనైతే వాళ్ళు దేకనంత మాత్రాన నేనేం దేకకోకుండాను, నేను దేకేస్తాను. బట్ వాళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండరు, జస్ట్ ఫ్రెండ్స్గానే ఉంటారు అనేసి చెప్తుందనమాట. నెక్స్ట్ వచ్చేసి యాంకరింగ్ లాగా మొత్తం అంతా చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంది అబ్బా, అంటే ఫుల్ ఎనర్జెటిక్గా గలగలగల మాట్లాడుతూనే ఉంటుంది. నవదీప్ వచ్చేసి చూస్తాడు డైరెక్ట్ గ్రీన్ ఇచ్చేస్తాడు అనమాట. తర్వాత బిందు మాధవి దగ్గరకు వస్తే, అంటే యాంకరింగ్ లాగా అడిగి నువ్వు అదే జడ్జెస్ని అడుగు అంటే అడుగుతుంది. ఫస్ట్ నవదీప్ గ్రీన్ ఇచ్చేస్తాడు, మన బిందు మాధవక్క రెడ్ ఇచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ముగ్గురం గ్రీన్ ఇచ్చేస్తే బాగుండదు, ఒకళ్ళైనా రెడ్ ఇవ్వాలన్నట్టు రెడ్ ఇచ్చేస్తుంది అనమాట. తర్వాత అభిజిత్ గారు మీరు ఎట్లా అనేసి యాంకరింగ్ లాగానే అడిగితే మనోడు గ్రీన్ ఇచ్చేస్తాడు అనమాట. ఫైనల్ అక్క అయితే సెలెక్ట్ అయిపోయింది, అదే నెక్స్ట్ స్టేజ్కి అయితే వెళ్ళిపోయింది. 2 గ్రీన్లు 1 రెడ్. బట్ బెటర్ అనిపించింది, చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్, అంటే మాట్లాడుతుంది, గలగల మాట్లాడుతుంది, ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది తనలో. వాళ్ళు జడ్జెస్ ఏమడిగినా చెప్తున్నది. నువ్వు ఆల్రెడీ జాబ్ చేస్తున్నావు కదా, అంటే యాంకరింగ్ కదా, నీకు ఫేమ్ వచ్చింది కదా అన్న కూడా దానికి ఆన్సర్ చెప్తుంది. చాలా చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. తనైతే బెటర్ అనిపించింది. చూడాలా తను ఒకవేళ సెలెక్ట్ అవుతుందో లేదో తెలియదు కానీ, బట్ తనైతే కొంచెం బెటర్ అనిపించింది. ఇప్పుడు అసలైన అగ్ని పరీక్ష అనమాట. అంటే టాప్ 15లోకి వెళ్ళకోకుండా కొంతమంది హోల్లో ఉన్నారు కదా, అంటే 2 గ్రీన్స్ వచ్చేసి ఒక రెడ్, లేకపోతే 2 రెడ్లు వచ్చి ఒక గ్రీన్, ఇవన్నీ ఉన్నాయి కదా. సో వాళ్ళ ఫొటోస్ అనేది తెప్పించేసి వాళ్ళల్లో వీళ్ళు ఒక 5 మందిని సెలెక్ట్ చేస్తారనమాట. సో అందులో ఉన్నారు కొంతమంది, వాళ్ళందరినీ బయటికి తీసేసి ఫొటోస్ అని చూసేసి వాళ్ళు వీళ్ళు బాగున్నారు వాళ్ళు బాగున్నారు అనేసి కొంచెం చూసేసి ఒక లిస్టు, అంటే ఫొటోస్ మొత్తం పక్కన పెట్టేసి పెడతారనమాట. సో వీళ్ళని పిలుద్దాం ఇప్పుడు అగ్ని పరీక్షలకి, సో వీళ్ళని సెలెక్ట్ చేసేసి పైకి పంపిద్దాం, సెలెక్టర్లకి పంపించేద్దాం అనేసి వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. వీళ్ళు ఫొటోస్ అని సెలెక్ట్ చేసి ఒక పక్క పెట్టిన తర్వాత 3 గ్రీన్స్ వచ్చింటాయి కదా మొత్తము. సో వాళ్ళు 3 సెలెక్ట్ అయ్యారు, తెలుసు కదా. ఒకడు వచ్చేసి మిథిలేష్, తర్వాత చరణు, అదే ఆర్జే చరణు, తర్వాత రాజ్ కుమారి. సో వీళ్ళ 3 స్టేజ్ మీదకి పిలుస్తారు. పిలిచేసి వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్పేసి, మీరు ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారు అంటే అగ్ని పరీక్షలకి ముందుకి, ఇంకా మిగతా వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ఎవరు వెళ్తారో చూద్దాము, సో మీరు పక్కన ఉండండి అనేసి వాళ్ళని పక్కన నిలబెడతారు. వాళ్ళని పిలుస్తారనమాట. ఎవరు 2 గ్రీన్స్ రెడ్ వీళ్ళు వచ్చి మిక్సే ఉంటారు కదా, సో వాళ్ళని పిలుస్తారనమాట స్టేజ్ మీదకి. నెక్స్ట్ వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ఫస్ట్ పేరు, అంటే ఎవరి పేర్లు అయితే పిలుస్తారో వాళ్ళు ముందుకు రండి అని చెప్తారు. శ్రీరామ్ వాజ్పల్లి సంథింగ్, ఆయన వచ్చేసి ముందుకు రమ్మంటారు. ఆయన ముందుకు వస్తాడనమాట. గౌరీ, మళ్ళీ రమ్య. గౌరీ తెలుసు కదా, అదే తను బాయిగా పుట్టేసి మళ్ళీ అమ్మాయిగా మారింది అనేసి తను, తర్వాత రమ్య, వాళ్ళిద్దరిని ముందుకు రమ్మంటారు. తర్వాత గౌతమ్ రాజు, మళ్ళీ ఐశ్వర్య, నెక్స్ట్ అభిజ్ఞ, అదే గలగల మాట్లాడిందని చెప్పా కదా ఈరోజు, సో తను. తర్వాత శ్రీరాము, సిలో పనిచేస్తాడు కదా ఆయన. తర్వాత సాక్షిత. సో వీళ్ళందరినీ ముందుకు రమ్మంటారు అనమాట. ఇలా ముందుకు వచ్చారు కదా వీళ్ళందరూ, జడ్జెస్ హోల్లో పెట్టాము అది ఇది కొంచెం ఏదో చెప్పేసి, ఫైనల్లీ మీ జర్నీ ఇక్కడితో ఎండ్ అయిపోయింది అంటే ముందుకు వచ్చారు కదా, సో వీళ్ళని మీ జర్నీ ఇక్కడితో ఎండ్ అయిపోయింది, మీరు ఇంకా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్తారనమాట. మనోళ్ళు కొంచెం సాడ్గా ఫీల్ అవుతారు, అంటే కొంచెం ఉంటుంది కదా బాధ, అంటే గ్రీన్ వచ్చి ఏదో సెలెక్ట్ అవుతామనేసి అనుకున్నారు కదా వాళ్ళంతా, బట్ వాళ్ళైతే సెలెక్ట్ అవ్వలేదు, ఇంకా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవాల్సిందే అన్నట్టు వాళ్ళు చెప్పేస్తారు.
బట్ నాకు ఈ లిస్ట్‌లో అభిజ్ఞ కొంచెం బెటర్ అనిపించింది. ఎందుకంటే తను చాలా స్ట్రాంగ్‌గా ఉందన్నమాట. అంటే మాట్లాడేది గానీ, చెప్పేస్తుంది మొత్తం అంతా. బట్ తనని గూడా వాళ్ళు రిజెక్ట్ జేసేసారు. అంటే హౌస్ నుంచి బయటికి పంపించేసారంట. బయట హౌస్ నుంచి బయటికి పంపించేసారు. ఇంకో గౌరి, గౌరి తెలుసు కదా! అదే అబ్బాయిగా పుట్టి అమ్మాయిగా మారిన ఆవిడ. నాకు ఎందుకో బాధ అనిపించిందబ్బా! కోపమొచ్చింది. ఎందుకంటే తను తాను ప్రూవ్ చేసుకుంటది. ఎందుకంటే లాస్ట్ ఎపిసోడ్‌లో తను కొంచెం బానే చేసిందనిపించింది. కాన్ఫిడెన్స్ గాని, తన మాటల్లో గాని అంతా బావుంది. బట్ వీళ్ళు లోపలికి ఎందుకు పంపించలేదో అర్థం కాలా. ముందు సీజన్‌లలో చాలా మందిని పంపించారు కదా! బట్ పంపియాల్సింది. తనైతే ఊరికనే రిజెక్ట్ చేశారనిపించింది. అంటే తనని ఇంటికి పంపించేసారనిపించింది. అందులో సీమాన్ గూడా ఉన్నాడు గదా! ఆయన్ని గూడా అనవసరంగా పంపించారేమో అనేసి అనిపించింది. ఎందుకంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఎపిసోడే వాళ్ళు వేయలేదబ్బా! అంటే కట్ చేసేసి అసలు నాకు తెలిసి 10 సెకండ్స్ కూడా వాళ్ళది ఉండదు. ఏం తెలుస్తది ఇంకా చెప్పండి? మనకేం తెలుస్తది చెప్పండి? వాళ్ళకేం జరిగిందో మనకు తెలీదు. బట్ ఆయన్ని కూడా ఇంటికి పంపించేశారు. ఆయన అంటే షిప్స్‌లో ఉంటాడు కదా! వ్లాగ్స్ ఇవన్నీ చేస్తా ఉంటాడు కదా! తనని పెట్టుకోవాల్సిందేమో నెక్స్ట్ స్టేజ్‌కి ఏమో తెలీదు కదా! నెక్స్ట్ స్టేజ్‌లో ఏమవుతదో? అంటే నెక్స్ట్ అగ్ని పరీక్షలో. సో, పెట్టుకోవాల్సిందేమో అనిపించింది. బట్ వాళ్ళని పంపించేశారు. వీళ్ళు అన్‌వాంటెడ్ కొంచెం కావాలనే కొంచెం టాలెంట్ ఉన్న వాళ్ళని కూడా బయటికి పంపించేశారేమో అనిపించింది. సో, మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ మిగతా వాళ్ళంతా సెలెక్ట్ అయిపోయారంట. వీళ్ళు ఏం తక్కువేమి కాదులేండి. వీళ్ళు కూడా బెటరే. వాళ్ళలో కొంతమంది బెటర్ ఉన్నారు. సో, వీళ్ళు బెటరే. అంటే ఫుటా ఉన్నాడు కదా! జపాన్ నుంచి. సో, ఆయన కూడా అగ్ని పరీక్షలకి నెక్స్ట్ స్టేజ్‌లోకి వెళ్ళిపోయాడనమాట. సో, వీళ్ళందరికీ నెక్స్ట్ రౌండ్స్ ఉంటాయి. వాళ్ళకి ఇంకా టాస్క్‌లు ఇవన్నీ ఇచ్చేసి ఫిజికల్ టాస్క్స్ ఇవన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ కంటిన్యూ చేస్తారు నెక్స్ట్. బట్ ఎలిమినేట్ చేసిన వాళ్ళలో ఒకరు ఇద్దరు ఉండాల్సినోళ్ళేమో అనిపించింది. సో, ఇప్పుడైతే ఎవరైతే అక్కడ హోల్‌లో ఉన్నారో అంటే ముందుకు రాకోకుండా వెనక సైడ్ ఉన్నారో వాళ్ళు టాప్ 15 అంటే ఇప్పుడు ఆల్రెడీ ముగ్గురు సెలెక్ట్ అయ్యారు కదా! సో, ఆ టాప్ 15లోకి మీరు వెళ్తారో లేదో ఇంక వాళ్ళు కొన్ని టాస్క్‌లు పెట్టేసి మొత్తం అన్నీ పెట్టేసి వాళ్ళు ఫైనలైజ్ చేస్తారనమాట. చూద్దాం నెక్స్ట్ ఏమవుతుందో ఏమో తెలీదు. మొత్తానికైతే ఇది ఈరోజైతే జరిగిన ఎపిసోడు. సో, ఆ టాస్క్‌లు కూడా డేర్ ఆర్ డై అనే విధంగా ఉంటాయంట. అంటే డేర్ చేసిన వాళ్ళు అంటే గెలిచిన వాళ్ళు ముందుకెళ్తారు. మిగతా వాళ్ళు ఇంటికి అన్నట్టు శ్రీముఖి చెప్తుంది. ఇదన్నమాట ఈరోజైతే ఎపిసోడ్ ఇట్లా జరిగింది. వాళ్ళైతే మంచిగానే సెలెక్ట్ చేశారనిపించింది. కొంతమందిని అయితే బయటికి పంపించారు కదా! వాళ్ళలో ఇద్దరు ముగ్గురు ఉండాల్సిందేమో అంటే నెక్స్ట్ స్టేజ్‌కి పంపించాల్సిందేమో అనిపించింది. అంటే ఎక్కువ మంది ఏం పోలేదులేండి. ఓ 7 అంటే 6, 7 అనుకుంటా. అట్లీస్ట్ వాళ్ళని కూడా పెట్టేసి కంటిన్యూ చేయాల్సింది. ఏమోలేండి, ఏమో వాళ్ళకి ఏముందో ఏమో తెలీదు. బట్ ఒక కుప్ప అయితే ఉన్నారనమాట. ఆల్మోస్ట్ చాలామంది ఉన్నారు నెక్స్ట్ స్టేజ్‌కి. ఆల్రెడీ టాప్ 3లో అదే ముగ్గురు సెలెక్ట్ అయ్యారు కదా! సో, వాళ్ళలో వీళ్ళు టాస్క్‌లు చేసేసి తిట్టుకొని మొత్తం టాస్క్‌లన్నీ కింద మీద పడి మొత్తం అన్నీ ధ్వంసం చేసేసి నెక్స్ట్ స్టేజ్‌కి వెళ్తారనమాట. అంటే అగ్ని పరీక్షలో సెలెక్ట్ అవుతారు. టాప్ 15లోకి వెళ్తారనమాట. సో, చూద్దాం. అదైతే నాకు తెలిసి రేపు ఎపిసోడ్‌లో కంటిన్యూ అవుతుంది. సో, ఇదన్నమాట ఈరోజు జరిగింది. అగ్ని పరీక్ష ఆడిషన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి. అంటే ఫైనల్‌గా కంప్లీట్ అయిపోయాయి. నెక్స్ట్ ఇంకా టాస్క్‌లు స్టార్ట్ అవ్వబోతున్నాయి. డేర్ ఆర్ డై అంట. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది నెక్స్ట్ నుంచి. రోజు తిట్టుకోవడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా వీడియోస్ కూడా చాలా అంటే ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ ఉంటాయి. సో, నెక్స్ట్ నుంచి మీరు కంటిన్యూ చేయండి. ఇంకా మంచి వీడియోలతో వస్తాయి రేపటి నుంచి. దట్స్ ఇట్ గైస్. ఈరోజైతే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. సో, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.